2026 ద్వాదశ రాశిలో భాగంగా మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది మీ చిలక ద్వారా చెప్పండి. చూద్దామండి. మనం జానకిరామ్ని అడిగి చూద్దాం. 2026వ సంవత్సరం నూతన సంవత్సరం, 3వ రాశి మిథున రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో 2026వ సంవత్సరం. జానకిరామ్ మిథున రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉంది చూడు 2026వ సంవత్సరం. చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కెరీర్ విషయం, అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, విద్య విషయంది, ఉద్యోగ విషయంది, పర్సనల్ లైఫ్ది, అనుకున్న కోరికది, చేసే పనిది ఎలా ఉంది చూడు. మిథున రాశి వారి జాతకంలో చెప్పాలంటే సంజీవని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చినండి. మిథున రాశి వారికి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి వారి పేరు మీద. ఓకే. పట్టుదల చాలా ఉంటుంది. వారు పట్టుదల అనుకుంటారు, ఏరే వాళ్ళు ఏమో మొండితనం అనుకుంటారు. మరి జాతక బలానికి చెప్పాలంటే మాత్రం శ్రీకృష్ణుడు వచ్చిండు. ముఖ్యంగా వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం లాస్ట్ కాళికా శక్తి వచ్చింది. కానీ ఆంజనేయ స్వామి అంటే మాత్రం చూసి రమ్మంటే కాల్చే వస్తాడండి. అవును, అలాంటి స్వభావం వీరికి ఉంటుంది మీరు జాతక బలానికి. రెండోది ఏంటంటే ఆంజనేయ స్వామికి మాత్రం ఒక కాలంలో లక్ష్మణుడు బతికించాలని సంజీవిని చెట్టు తెమ్మంటే ఒకటేసారి చెట్టు అర్థం కాక కొండని తెచ్చిండు. అవును, తెచ్చిందంటే అంత పని కావడం ఇంపార్టెంట్ ఆయనకి, చెట్టు గురించి తెలియదు. అలాగే వీరికి ఒకటి చేయబోయి మాత్రం మంచి చేస్తారు, కానీ కొన్ని ఎక్కువ పనులు చేసి వస్తారు. శ్రీకృష్ణుడు వచ్చిండు. శ్రీకృష్ణుడు అంటే వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు శ్రీకృష్ణుడుకి నెగిటివ్ ఉన్నాయి, పాజిటివ్ కూడా ఉన్నాయి. కానీ మాత్రం చాలా అదృష్టం అనుకుంటారు శ్రీకృష్ణుడు అనుకుంటారు. శ్రీకృష్ణుడు పడ్డంత ఇబ్బందులు ఎవరు పడలేరు. అవునా? ఇది పురాణాల ప్రకారం చూస్తే ఆయనకు కపట సూత్రధారి అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, వెన్ను దొంగ అన్నారు, చాలా వరకు ఇబ్బంది పెట్టారన్నారు. ఎవరికి ఎలా ఉంటే నచ్చుతుందో అలా ఉన్నాడు ఆయన. ఎవరి దృష్టిలో ఎలా ఉండాలో అలా ఉన్నాడు. మంచి రూపం చూస్తే మంచిగా కనబడ్డాడు. ముఖ్యంగా మాత్రం బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. కాళికా శక్తి వచ్చింది మరి జాతక బలానికి. స్త్రీలకు ఈ రాశి వారికి చూడాలంటే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. పురుషులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఈ రాశి వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది, కానీ కలిసి వస్తుంది, చాలా టైట్గా కలిసి వస్తుంది. విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కళ్యాణంది కావచ్చు, కెరీర్ విషయంది కావచ్చు, రాజకీయ రంగంది కావచ్చు, కళారంగంది కావచ్చు, క్రీడా రంగంది కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు, టీవీ కళాకారులు కావచ్చు, నిర్మాతలు, డైరెక్టర్లు, నటీనటు, సంగీత కళాకారులు, గాయని గాయకులు, గీత రచయిత, రాసేవారు, సాంకేతిక నిపుణులు, అందరూ కళాకారులు అంటే లక్షలాది మంది ఉంటారు, కోట్లాది మంది కూడా ఉంటారు. ఒక్కొక్కరికి ఒక కళ దాగి ఉంటుంది. అందరు తెర మీద కనిపిస్తారు. తెర మీద కనిపించిన వారు లక్షలాది మంది, తెర మీద కనిపించారు వేలాది మంది. వారికి మాత్రం చాలా కాలం నుంచి ఇబ్బందులు పడుతున్న వారికి మంచి ఫలిత యోగ బలం ఉంది. ఓకే. ముఖ్యంగా మాత్రం శ్రీకృష్ణుడు గొప్ప కళాకారుడు. రెండవది ఆంజనేయ స్వామి మాత్రం జెండాపై కపిరాజు, ఈయన ఉన్న కాడ విజయమే ఉంటుంది. ఓకే, విజయం ఉంది వీరి జాతక బలంలో. కాళికా శక్తి వచ్చింది. కాళికా శక్తి అంటే వారి జాతక బలానికి వారి శక్తి యుక్తుల్ని బట్టి వారు నడిచేది ఉంది. కానీ తొందర ఎక్కువ ఉంటుంది రాశి వారికి. తొందరపాటు తగ్గించుకోవాలి. రాజకీయ పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి మిథున రాశి వారికి. ఆరుద్ర నక్షత్రం, శివుడు పుట్టిన నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం వారికి అద్భుతంగా ఉంటుంది వారి జాతక బలంలో. ఆరుద్ర నక్షత్రం అందులో 4 కానీ 13 కానీ 22వ తేదీ కానీ 31వ తేదీలో పుట్టిన వారు కానీ ఏ నెల అయినా సరే, ఏ సంవత్సరం అయినా సరే వారికి బాగుంటుంది. ఓకే. కానీ మృగశిర నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి వారి జాతక బలానికి. మృగశిర నక్షత్రం వారు ఖచ్చితంగా వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం బుధ మహాదశ జాతకం, వ్యాపార లక్షణం, బిజినెస్ మైండ్ ఉంటుంది. వారు ఏ పని చేసినా నలుగురు బతకాలి, మనం కూడా బతకాలనుకునే కోరిక ఉంటుంది. ఓకే. ఒకవేళ కాదు కూడదనుకుని ఎవరైనా ఇబ్బందులు పెట్టిననుకో, అందరినీ ఇబ్బంది పెడుతూ వీళ్ళు పైకి వచ్చే అవకాశం ఉంటుంది ఈ జాతక బలానికి. కప్టం ఉండదు ఏదైనా సరే, రాయి పగలొట్టు కట్టెగురు కొట్టినట్టు ఉంటుంది. ఒక్కోసారి చూస్తే మాత్రం మంచి చెడు అనే యోగ బలం ఉంటుంది. కానీ మాత్రం మృగశిర నక్షత్రం వారి జ్యోతిష బలంలో చూడాలంటే కళ్యాణ విషయంలో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కళ్యాణం అయిన తర్వాత కూడా ఇబ్బంది ఉంటుంది, అయ్యే ముందర కూడా ఇబ్బంది ఉంటుంది, సంతానం నుంచి కూడా ఇబ్బంది ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్ నుంచి కూడా ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే కానీ మాత్రం ఖచ్చితంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం శ్రీకృష్ణుడికి పూజ చేయాలి. రెండోది శివపార్వతికి పూజ చేయాలి. మూడోది వారి జాతక బలానికి ఆంజనేయ స్వామికి పూజ చేయాలి. ఎక్కడెక్కడ కళ్యాణం అవుతుందో అక్కడ ఆంజనేయ స్వామి ఖచ్చితంగా ఉంటాడు. ఆంజనేయ స్వామికి పూజ చేయడం మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి 2026వ సంవత్సరం నూతన సంవత్సరం మిథున రాశి వారికి అద్భుతంగా ఉంటుందండి.
శుభం భూయం. ఓకే, ధన్యవాదాలు.